సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, మనం సాయిబాబా చరిత్ర గురించి, హిస్టరీ గురించి, దేవాలయాల గురించి చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు ఇదే వేదిక పైన చేస్తున్నాం. కానీ రీసెంట్గా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా సూటిగా, ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు గతం నుంచి చేస్తున్న ఆర్గ్యుమెంట్లకు బలం చేకూరుస్తూ ఈయన కామెంట్ చేశారు. సాయిబాబా గుళ్ళకు మేము నిధులు ఇవ్వం, ఎందుకంటే సాయిబాబా పురాణంలో లేడు, మా వైదిక ధర్మంలో లేడు, కాబట్టి ఆ గుళ్ళకు మేము నిధులు ఇవ్వం అన్నాడు. అంటే ప్రభుత్వం అఫీషియల్గా సాయిబాబా హిందూ కాదని ప్రకటించింది అనుకోవాలా? నేను చూశానండి దీన్ని. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి, వితౌట్ ఎనీ ప్రొవొకేషన్ ఆయన ఎవరు నిధులు అడిగారో వారెవరో తెలియదు, బయటపెట్టి ఉంటే బాగుండేది. సాధారణంగా సాయిబాబా అయితే ఎండోమెంట్స్ నుంచి ఎటువంటి నిధి కోరవు. పోనీ ఆయన దానికి మేము ఇవ్వలేము, మా రూల్స్ ఒప్పుకోమని చెప్పినా, ఏదైనా ఉన్నా స్మూత్గా చెప్పుంటే మీరు ఎండోమెంట్స్ పరిధిలో లేరంటే కూడా అయిపోయేదేమో. ఆయన కొంచెం దూరం వెళ్ళారు. దూరం వెళ్ళి ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రకటన, పోనీ అది కూడా టెక్నికల్గా తనకు ఏదో కావాలని చేసుకున్నాడేమో అంటే, దాన్ని ఇవాళ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాన్ని పిక్చరైజ్ చేస్తున్నటువంటి విధానం, దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్న విధానం చాలా అభ్యంతరకరంగా, చాలా ఘోరంగా ఉంది. మాకు విజయం వచ్చేసింది, సర్టిఫికేట్ దొరికేసింది, ఇప్పుడు ఆయన హిందూ కాదు అని మేము ఎప్పటి నుంచో, ఆయన హిందూ సాంప్రదాయం కాదని మేము చెప్తూ ఉన్నాం కదా, అంచేత అది కన్ఫర్మ్ అయిపోయింది అనే పద్ధతిలో దీన్ని ప్రచారం చేయడం నేను చూస్తున్నాను. అంటే మరి అలాగే ఎవరైనా హిందూ లేకపోతే హిందూ కాదు, హిందూ సాంప్రదాయం అంటే ఏమిటి, హిందూ మతం అంటే ఏమిటి, హిందూ ఆలయం ఎలా ఉండాలని అది తేల్చి చెప్పేటువంటి అధికారం ఆనం రామనారాయణ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా ఉందేమో, మనం ఎవరినైనా అడగాలి. అంటే రాజ్యాంగంలో ఆ విధంగా దేవాదాయ శాఖ మంత్రులే ఎవరి హిందువులో తేల్చి చెప్పేటువంటి అవకాశం ఉందా? మరి ఆగమ శాస్త్రాన్ని ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ ఎవరైనా చదివారా? ఏం మాట్లాడుతున్నారు? అంతా గందరగోళంగా ఉంది ఈ విషయం మీద. ఆయన తన పరిధిని అతిక్రమించి అనవసరమైనటువంటి కామెంట్లు చేశారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఇప్పుడు రకరకాల ఉంటాయండి, నాకు తెలియదు నిజంగా, ఆయన బయట చెప్పలేదు ఏది, ఎవరు ఆయన అప్రోచ్ అయ్యారు, ఎవరిని రిజెక్ట్ చేస్తున్నారు, అది అసలు అంత పబ్లిక్లో ఆయనకి అంత ఆనందంగా ప్రకటించుకోవాల్సిన విషయం ఏంటో తెలియదు. ఇప్పుడు ఇది మీరు ఇందాక ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న వాదన అన్నారు ఈ మాటలు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక వాదన చేస్తే బాగుండేది. పాముకు 2 నాలుకలు ఉంటాయి కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి 60 నాలుకలు ఉన్నాయి. ఇది ఒక్కొక్క వాదన చేస్తున్నారు. మొన్ననే మనం చూసాము, మనం మాట్లాడుకున్నాము, భాగవత్ గారు ఆయన హిందూ సంతో అని చెప్పాడు. ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆయన ఒపీనియన్ కొంచెం భాగవత్ గారికి పంపించాలేమో. మోదీ గారు స్వయంగా షిరిడీని దర్శించి దండాలు పెట్టుకుని ఆయన కూడా ఇటువంటి అభిప్రాయాలు చెప్పారు. అదేవిధంగా లోకల్ బీజేపీ అధ్యక్షులు, అంటే ఇది కూటమి ప్రభుత్వం అండి, ఇక్కడ ఉన్నటువంటిది, ఇక్కడ ఏపీ స్టేట్లో ఉన్నటువంటిది తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ స్థానిక బీజేపీ అక్కడ ఏపీ అధ్యక్షుడు, అలాగే తెలంగాణలో ఇక్కడ రామచంద్రరావు, అక్కడ వారెవరు ఏపీలో, ఇక్కడ తెలంగాణలో వేరువేరుగా షిరిడి సాయి భక్తులకి మద్దతుగా వారిపైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాము, వారు హిందూ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తిగానే భావిస్తున్నాము, దీంట్లో ఏమీ ఈ ప్రచారాలు నిజం లేదు, దుష్ప్రచారాలతో పాటు మేము లేము అని. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, బీజేపీకి చెందినటువంటి మాధవీలత గారును అధికార ప్రతినిధి అని చెప్పుకున్నారు ఆవిడ. అలాగే ఆర్ఎస్ఎస్కి చెందుతారేమో అని ఆర్ఎస్ఎస్గా కనిపించేటువంటి కొంతమంది యూట్యూబర్లు వీళ్ళు మాట్లాడడం, వీళ్ళ మీద కేసులు రావడం, ఆ కేసులకు సంబంధించి మళ్ళీ పరువు నష్టం దావాలడం చాలా కథ నడుస్తుంది ఎప్పటి నుంచో. ఈ సందర్భంగా 2 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు స్పష్టం చేసిన తర్వాత ఆ రోజే మనం చెప్పాం ఒక ఎపిసోడ్ చేసి, ఇది నమ్మాల్సిన విషయం కాదు. బీజేపీ కానీ సంఘ పరివారంలో ఉన్న వ్యక్తులు కానీ నోటితో మాట్లాడి నొసలతో వెక్కిరించేటువంటి మనుషులు వీళ్ళు. వీళ్ళ బుద్ధి పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటాయని. మరి ఇంత దారుణమైన ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఏమొచ్చింది? అక్కడ లోకల్ స్థానిక బీజేపీ అధ్యక్షుల వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి మాధవ్ గారు మరి సాయి భక్తులకు చేసినటువంటి కోట్ల మందికి చేసిన ప్రామిస్ ఏమైంది? దాని రికార్డు కూడా మనకు తీస్తే దొరుకుతుంది కదా. మరి ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం, ఇప్పుడు ఆయనకు లేని అధికారం ఆపాదించుకుని ఎవరు హిందువులు ఎవరు కాదు, ఆగమ శాస్త్రాలు, ఇప్పుడు వేదాల్లో గుళ్ళు లేవండి. వేదాల్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయాలు, వేదంలో కేవలం యజ్ఞము దానికి సంబంధించిన సాంప్రదాయం గుడి గురించి వేద ఋషికి తెలియదు, వేదంలో లేదు.
ఆగమ శాస్త్రం వేదం, ఏదైనా వేదం తర్వాతనే, వేదమును ఉపనిషత్తు తర్వాతనే మిగతా వచ్చినాయి. ఈ ఆగమ శాస్త్రాల యొక్క ఆరిజిన్ అంటే ఎప్పుడు వచ్చినాయి అనేది ఎవరికి స్పష్టంగా తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆగమ శాస్త్రం అంటే ఒక పుస్తకం కాదండి. మనకి శాక్తేయులకు సంబంధించిన ఆగమ శాస్త్రాలు, శైవ ఆగమ శాస్త్రాలు, ఇంకా హిందూ వైష్ణవ ఆగమ శాస్త్రాలు, జైన ఆగమ శాస్త్రాలు, వైష్ణవులకే 100కు పైన ఆగమ శాస్త్రాల పుస్తకాలు ఉన్నాయి. 100కు పైన. శైవులకు కూడా, జైనులకు కూడా మల్టిపుల్. ఇవన్నీ కలిసి ఇంత టన్నుల పుస్తకాలు అవుతాయి. ఈ పుస్తకాలన్నీ శోధించి ఒకటే ఒక అభిప్రాయం వచ్చినట్టు మనకి ఆలయాలు ఒకే పద్ధతిలో నిర్మాణం అవుతున్నాయా? దక్షిణ భారతదేశంలో నిర్మాణం అవుతున్న ఆలయాల శైలికి, అక్కడ నిర్మాణ శైలికి, నాగర శైలిలో నిర్మాణం అయ్యే వాటికి, ఇక్కడ దక్షిణ భారతదేశంలో నిర్మాణం అవుతున్నటువంటి ఆలయాలు ఒకే విధంగా ఉంటున్నాయా? అంటే ఆగమ శాస్త్రాలన్నీ అవపోసన పట్టినట్టు, దాంట్లో అన్ని ఒకటే విధానంలో వెళ్తున్నట్టు, ఏదో డీవియేషన్ జరుగుతున్నట్టు వారు ఎలా చెప్పగలుగుతారు దాని మీద? ఇప్పుడు హిందూ పురాణాల్లో లేరు అని అన్నారు వారు. అన్నారు హిందూ పురాణాల్లో చాలా మంది లేరండి. హిందూ పురాణాల్లో లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గుళ్ళు రద్దు చేస్తారా? అంటే నేనేమంటానంటే, ఈ దేశంలో మనం చాలా కాలం నుంచి చెప్తున్నాం, వైదిక అవైదిక సాంప్రదాయాల మహాసంగమం ఈ మతం అని చెప్తున్నాను నేను. ఫస్ట్ ఈ అభిప్రాయం కనుక తీసుకోలేకపోతే తప్పుదారిలో నడుస్తాం. ఈ మాటలు చెప్పి ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశంలో నేను లేను, వేదాన్ని అవమానించే ఉద్దేశంలో లేను. వైదిక అవైదిక సాంప్రదాయాలు ఉన్నాయి, అసలు గుడే వేదంలో లేదు అని చెప్తున్నాను నేను. ఇంకా అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకి లక్షల మంది భక్తులు వెళ్తున్నారండి, వాళ్ళంతా హిందువులే. ఇప్పుడు వాళ్ళు ఆ వేదంలో ఉన్నారా? లేరు. ఇప్పుడు దాన్ని పట్టుకుని అవమానించి ప్రకటనలు చేస్తారు. ఎందుకు? మీకు అవసరమే ఉంది. మీరు ఆ అప్లికేషన్ ఏదో రిజెక్ట్ చేస్తే అయిపోయేది కదా. ప్రెస్ మీట్లో ఈ విధంగా ఒక తప్పుదారి పట్టించే విధంగా, వేరే రకంగా ఊతం ఇచ్చే విధంగా చెప్పాల్సిన అవసరం మీకేమొచ్చింది? అలాగే ఎంతమంది దేవి దేవతలు ఉన్నారండి? ఎల్లమ్మ, పోచమ్మ, మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, గ్రామాన పోచమ్మ ఆలయాలు, ఎల్లమ్మ ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఇంకో ఆశ్చర్యమైన విషయం చెప్తాను. ఈ దశావతారాల పద్ధతిలో పరశురాముడు ఉంటాడు కదండి. పరశురాముడు ఎవరు నరికాడు? వేమన్ రాశాడులేండి. ఇది తండ్రి మాట విని తల్లిని తెగటార్చే అని పరశురాముడు విమర్శిస్తూ పద్యం రాశాడు. రాముడు కూడా విమర్శించాడు, ఆయన వేరే కదా. ఇప్పుడు పరశురాముడు చంపింది ఎవరిని? రేణుకని చంపాడు. పరశురాముడికి ఎన్ని ఆలయాలు ఉన్నాయండి భారతదేశం మొత్తం మీద? పురాణాల్లో వారే కదా ఉన్నది, పరశురాముడే కదా. విష్ణుమూర్తి అవతారంగా చెప్తారుగా. మరి పరశురాముడికి ఉన్న ఆలయాలంతా ఆయన తెగటాల్సినటువంటి వారి తల్లి రేణుక ఎల్లమ్మ అంటారు. ఒక కథ ఉందండి రేణుక ఎల్లమ్మకి సంబంధించి, ఒక రకమైన పద్ధతి ఉందండి, ఒక రకమైన విగ్రహాలు ఉన్నాయండి. రేణుక ఎల్లమ్మ అంటే రేణుక ఎవరు, ఎల్లమ్మ ఎవరు? ఇద్దరు కలిసి ఎలా ఉన్నారు? ఒక్కో చోట ఒక సాంప్రదాయం ఉంది. రేణుక ఎల్లమ్మలో ఎల్లమ్మ ఒక దళిత జాతికి చెందినటువంటి స్త్రీ. రేణుక జమదగ్ని మహర్షి యొక్క భార్య. ఆయనకు ఆగ్రహం వచ్చి అన్యాయంగా ఆమెని తలనరకమని కొడుకే చెప్పినాడు. అందుకని నరకబోతుంటే ఈ దళిత స్త్రీ అడ్డు వెళ్ళినందుకు ఇద్దరిని ఒకేసారి నరికినట్టుగా. అప్పుడు మరి అన్ని బుద్ధి లేని పనులే. తల్లిని తెగ నరకడం బుద్ధి లేని పని. క్షమించాలి, నన్ను బాధతో చెప్తున్నాను నేను. తల నరికిన తర్వాత మళ్ళీ జమదగ్ని ప్రార్థిస్తే ఆయన వరం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమెను బతికించారని చెప్తారు. ఈ బతికించినప్పుడు ఈ 2 తలలు కాబట్టి ఆయన కంగారులో ఒక తల మరి అట్లా చేసాడు తెలియదు, ఒక తలని వదిలి ఇంకో తలని రేణుకకి ఎల్లమ్మ తలని, ఎల్లమ్మకి రేణుక తలని అమర్చాడు. ఆవిడని అంతకుముందు శిక్షించడానికి జమదగ్ని అడవులకు పంపించేస్తే ఆవిడ అడవులు బట్టి తిరిగింది అని చెప్తారు. దాంట్లో ఎక్కడెక్కడ స్కంద పురాణంలో ఉందని ఒక వెర్షన్ ఉంది, ఎక్కడ ఏ వెర్షన్లో ఉందో కరెక్ట్గా తెలియదు. ఒక పురాణం మరొక పురాణంతో సంఘర్షిస్తూ ఉంటుంది. చాలా మంది తెలియని రహస్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు జూట్కి పులింది అని సావర్కర్ పురాణాలు తిట్టాడు. మనం తిట్టుకోవద్దు, కానీ జూట్కి పులింది అంటే ఒక అబద్ధాల కట్టలో అని దాన్ని పక్కన పెడతాం మనం. కనీసం ఒక పురాణం మరొక పురాణంతో ఏకీభవిస్తుంటే కరెక్ట్గా ఏమి ఏకీభవించదు. పురాణాలు ఆగమ శాస్త్రాలు పట్టుకుని ప్రతి ఒక్కరిని తిడతామని మొదలు పెడితే రాఘవేంద్ర స్వామి ఇవన్నీ ముందర ఈ రేణుక విషయం చూద్దాం. ఈ రేణుక ఎల్లమ్మ అనేటువంటి దాంట్లో మరి రేణుక బాడీ శరీరము, ఎల్లమ్మ తల ఉన్నటువంటి ఆమెని జమదగ్ని స్వీకరించాడని, రేణుక తల ఎల్లమ్మ శరీరం ఉన్న ఆమె దేవతగా ఉందని ఒక ఇతిహాసం. ఇవన్నీ కూడా స్థల పురాణాలు ఉంటాయి కదా, ఒక పురాణాలే కదా, మీ అష్టాదశ కాకుండా స్థల పురాణాలు ఉన్నాయి. ఈ స్థల పురాణాల్లో అక్కడ కథ అక్కడ ఆ ఊర్లో చెప్తారు. అన్ని రేణుక ఎల్లమ్మ గుళ్ళు ఒకలాగా ఉన్నాయా? ఒక గుళ్ళో ఒక విధమైనటువంటి సాంప్రదాయం ఉంది. తల తెగినటువంటి తల లేనటువంటి రేణుక విగ్రహాలు బొమ్మలు కూడా ఉన్నాయి. ఐకోనోగ్రఫీ ప్రకారం, ఆగమాల ప్రకారం ఏ పద్ధతిలో నిర్మాణం చేస్తున్నారని మీరు చూస్తే మరి ఒక దగ్గర తల లేని ఒక దగ్గర తల ఉన్న ఎల్లమ్మ ఎలా వచ్చినాయి? మరి ఇప్పుడు రేణుక ఎల్లమ్మ మా దేవతే కాదు, మేము అంగీకరించమని చెప్తే
ఎంతమంది భక్తుల మనసులు గాయపడతాయండి? హిందూయిజాన్ని దెబ్బకొట్టడానికి ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను నేను. ప్రజల యొక్క మతాన్ని, ప్రజలు పూజించేటువంటి ఆరాధ్యనీయులైన దేవతల్ని దెబ్బకొట్టడానికి ఓ స్వామీజీ గారేమో సమక్క సారకలు నెడతారు, ఇంకొకళ్ళేమో ఇలా మాట్లాడతారు. ఇప్పుడు మీరు హర్ట్ చేస్తే ఒక దగ్గర కంప్లీట్గా తలలేనటువంటి శరీరం ఉన్నటువంటి ఆలయాలు మీకు తెలుసు కదా, తెలంగాణలో ఉన్నాయి, మన మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. మరొక దగ్గర తల ఉన్నటువంటి ఎల్లమ్మ, ఇంకో దగ్గర ఓన్లీ తల ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ. ఇన్ని రకాల వెర్షన్స్ ఉన్నాయి. అలాగే మిగతావి శివుడి ఆలయాలు ఎన్ని రకాలుగా ఉంటాయండి? ముఖలింగం ఉన్నటువంటి ఆలయాల సంగతి ఏమిటి? మరి కేవలం లింగం ఉన్నటువంటి ఆలయాల సంగతి ఏమిటి? లెక్కలేసి చాలా వస్తాయి. ఇప్పుడు మీరు కూర్చుని అంతా ఒకటే ఒక మోనోలిథిక్ పద్ధతిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రకటించడం మొదలు పెట్టండి. కాశీనాయన క్షేత్రం అనేటువంటిది వారు ఒక అవధూత, ఆ మహానుభావుడి క్షేత్రాన్ని కూల్చారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారు కూల్చారు. దానికి ఇప్పటికి దిక్కు లేదు. మేము వెంటనే హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ అన్నమయ్య కళాక్షేత్రం తరఫున విజయశంకర స్వామి గారిని ఇంకా చాలామంది స్వాములు అక్కడికి వెంటనే వెళ్ళి, తర్వాత ఆ కడప జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తే లోకేష్ గారు దిగొచ్చి నేను కడతానని చెప్పి కట్టడం మొదలుపెట్టారు. పట్టా కావాలని అడుగుతున్నాం, ఎవరు? ఇప్పుడు ఈ పురాణ లెక్కలు తీశారు, ఇది కూడా ఆలయం కాదంటారు, రాఘవేంద్ర స్వామిది ఆలయం కాదని అంటారు, లేకపోతే మా పురాణాల్లో లేడని. మనకి షిరిడి సాయిబాబా ఒక్కడే కాదు కదా, ఇంకా అనేక మంది మనకి అవధూతలు ఉన్నారు కదా. శ్రీపాద శ్రీవల్లభుడి ఆలయం రేపొద్దున ఆలయం కాదంటారు, లేకపోతే మరొక దాన్ని కూడా మాకు పనికిరాదంటారు. ఎందుకండి మీరు డబ్బులు అడిగారు, మీ వల్ల కాలేదు, మీకు రూల్స్ ఒప్పుకొని ఒక మాట రాసి ఆ ఒక్క అడిగినవాడు ఎవడో. నన్ను అడిగితే షిరిడి సాయి భక్తులు శుభ్రంగా వాళ్ళ ఆలయాలు ఇవాళ హిందూ ఆలయాలు ఎన్ని ఉన్నాయో వాటిలో షిరిడి సాయి ఆలయాలే ప్రముఖమైనవి, చక్కగా నడుస్తున్నాయి, హాయిగా ఉన్నారు. మీరు ఎంత దుష్ప్రచారం చేసినా బ్రహ్మాండంగా షిరిడీకి అన్ని చోట్లకి జనాలు వస్తున్నారు, భక్తులు బాబాని దలుచుకుంటున్నారు. ఎందుకంటే బాబా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తత్వాన్ని, హిందూ మతం యొక్క ప్రధానమైన సారాంశాన్ని అందరూ ఒకటే, అందరూ మంచిగా ఉండాలి, వసుదైక కుటుంబకం, అందరూ అయం నిజ పరోవేతి గణనాలకు చేత ఉదాచరితానంతో వసుదైక కుటుంబకం, ఇది మన శాస్త్రం కాదు. ఈశావాస్యమితం సర్వం సర్వం ఈశ్వరమేమి, ఈ విషయాలన్నీ కూడా ఆయన ఆచరించి చూపించాడు. ఆ ప్రకారం నడుచుకున్నాడు. మనం వివరంగా మాట్లాడుకున్నాం. కులం లేదు, మతం లేదు, అంతరం లేదు, ఏమీ లేదు, అందరూ కలిసి ఉండండి అయ్యా, కొట్టుకోకండి అయ్యా, హాయిగా ఉండండి అని చెప్పాడు మహానుభావుడు. ఆ మహానుభావుడి యొక్క మరి ఆలయాల్ని ఇవాళ మీరు ఏమీ మనసులో ఇంటెన్షన్ లేకుండా కుట్రపూరితంగా దాడి చేస్తున్నారా? ఈ దాడిని ఇది దాడిగానే భావిస్తున్నాను నేను, ఖండిస్తున్నాను నేను. అన్నెసరీ మీరు ఈ ప్రకటనలో ఈ కామెంట్స్, అన్నెసరీ కామెంట్స్ మీరు చేయకుండా ఉండాల్సింది. అనవసరంగా మీరు ఆగమ శాస్త్రాలు, పురాణాలు తీసి ఎవరైతే ఒక విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారో వాళ్ళ ట్యూన్లో వెళ్ళకుండా ఉండాల్సింది. వాటిలోకి వెళ్తే కనుక చాలామందిని నష్టపోతాం మనం. హిందూ మతాన్ని తగ్గించే ప్రయత్నం, హిందూ మతాన్ని చీల్చే ప్రయత్నం, హిందూ మతాన్ని ముక్కలు చేసే ప్రయత్నం, హిందువుల్లో కొంతమందిని మీరు హిందువులు కాదు నెట్టే ప్రయత్నం, హిందువుల్లో ఎవరైతే అసమానత్వానికి, దేశానికి వ్యతిరేకంగా పనిచేశారో ఆ ద్వేషానికి, అసమానత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమే హిందూ మతం అసలు సారాంశం. అటువంటి మహనీయులని కించపరిచే ప్రయత్నం, చిన్నపుచ్చే ప్రయత్నం. షిరిడి సాయి అటువంటి మహనీయుల్లో ఒకడు. అంచేత షిరిడి సాయిని అవమానించే ప్రయత్నం ఏదైతే చేశారో చాలా తప్పు మీరు చేసింది. మీరు డబ్బులు ఇవ్వాలంటే అయిపోతుంది, దాని మీద ఇష్యూ ఏమీ లేదు దానికి. అయితే ఇక్కడండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఈ ఆనం రామనారాయణ కామెంట్ చూసుకున్నా, లేదు జనసేన పవన్ కళ్యాణ్ కామెంట్ చూసుకున్నా, వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువనే చదివినట్టు మరి ఎక్కువ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గారు చాలా బాగా చెప్పారు. 2 ఆకులు కాదు, చాలా ఎక్కువ ఆకులే నోట్లో పెట్టుకున్నాడు ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇది ఏమన్నాడంటే, అన్అపాలజెటిక్ సనాతని, అయోధ్యలో ఫండ్స్ గురించి మాట్లాడాడు, దేశంలో కాశీనారాయణ క్షేత్రాన్ని వారి మంత్రిత్వ శాఖ కూల్చిన మాట్లాడు. ఈయన అన్అపాలజెటిక్. మన దౌర్భాగ్యం ఇదంతా కూడా. ఇవాళ ఈ ప్రభుత్వంలో వీళ్ళు కూర్చుని హిందూ మతానికి చాలా నష్టం, అపకారం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఒక హిందూ సంస్థగా నేను ఖండిస్తా ఉన్నాను. హిందూ మతం ఏ విలువలకు కట్టుబడిందో ఆ విలువలను ఎత్తిపట్టినటువంటి మహానుభావుడు షిరిడి సాయి. అసలు దేవుడు ఆయన హిందువా కాదని, హిందూ దేవుడు, ముస్లిం దేవుడు అని లేదు. అసలు ఎవడన్నా హిందూ దేవుడా కాదా అని మాట్లాడతారంటే అసలు వారికి హిందూ మతం, ముస్లిం మతం కాదు, అసలు దైవతత్వాన్ని గురించి తెలియదు అనుకోవాలి. దేవుడిని గురించి గాడ్ అంటారు, బట్ దెర్ ఇస్ నో హిందూ గాడ్ ఆర్ ముస్లిం గాడ్. హిందూ గాడు, ముస్లిం గాడు, కాపు గాడు, కమ్మగాడు అని ఉండరు. పార్టీలకు అధ్యక్షులు ఉంటారు కానీ హిందూ మతంలో ఉండరు. అలాగే దేవుడు ఉంటాడు. ఆ తత్వాన్ని చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఆ తత్వాన్ని అందరూ అందుకోండి, మనుషులంతా కూడా భగవతత్వాన్ని చేరుకోవాలి, సాక్షాత్కరించుకోవాలని గీతలో చెప్పింది, ఉపనిషత్తుల్లో చెప్పింది, వేదంలో చెప్పింది అదే విషయం. ఇది హిందూ మతం యొక్క అసలు సారాంశం. ఆ మహానుభావుడు అందుకున్నాడు, అందరూ అందుకోమని చెప్పాడు.
సర్వసృష్టి కూడా ఈశ్వరమయం అని చెప్పాడు, ఇంకేం చెప్పలేదు ఆయన. ఇవాళ అటువంటి మహనీయుడి మీద కోట్ల మంది మనసును గాయపరుస్తూ ప్రతి 10 మంది ఇళ్లలో 8 మంది ఇళ్లలో షిరిడి సాయిని పూజించి అర్చించే విధానం ఉంది. ఇవాళ వాళ్ళందరినీ గాయపరుస్తూ మీకు అవసరం లేకుండా ప్రొవోకేటివ్గా అన్నెసరీగా మీరు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నాము. విత్డ్రా చేసుకొని ఈ మాటల్ని మీరు ఇవ్వబోతే డబ్బులు ఇవ్వబోయారు, వారికి అక్కర్లేదు. షిరిడి సాయి టెంపుల్స్ శుభ్రంగా వాటి పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి. వాటికి భక్తులు వచ్చి కాపాడుకుంటారు, భవిష్యత్తులో కూడా కాపాడుకుంటారు. అంతే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ఆనం రామనారాయణ రెడ్డికి ఏమొచ్చి పాడైందో మరి. ఇలాంటి కామెంట్లు షిరిడి సాయిబాబా పట్ల చేయడం ఎట్లా చూడాలి? రమణమూర్తి గారు చాలా క్లియర్ చెప్పారు. దైవత్వానికి మతం ఉంటుందా, దేవుడికి కులం ఉంటుందా? మరి ఇలాంటి పురాణాలు లేకపోతే ఆగమన శాస్త్రాలలో ఏ దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుళ్ళు లేరు, అసలు ఏ రీసెర్చ్ చెప్పినారు, ఏ రీసెర్చ్ చూసి ఈ మాట ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు? లేదంటే రమణమూర్తి గారు చెప్పినట్టే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకరొక మాట అందరు తల ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ మీరు టీడీపీలో ఉన్నారు ఇప్పుడు. ఆ టీడీపీ సంబంధించిన పార్టీ ఈ దాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. వారు కూడా ఖండించాలి. మాధవ్ గారు కూడా స్పందించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా స్పందించాలి. ఇదేనా అంటే ఇక్కడ ఏపీ కూటమి ప్రభుత్వం ఇట్లా సాయిబాబా హిందూ దేవుడు కాదు అని ప్రకటించదలుచుకుందా? కాబట్టి ఇప్పుడు హిందూ ప్రజలు, సాధారణ ప్రజలు, అదేవిధంగా సాయి భక్తులు తప్పకుండా ఈ ప్రశ్న అడగాలని అడగకూడదా? కామెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.